హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మా కాశ్మీర్ ట్రిప్ డే 2 చూసేశారు కదా. ఇది డే 3 ఎర్లీ మార్నింగ్ మా రూమ్లో నుంచి వ్యూ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో మేము డే 3 ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి చేసాం అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బెల్ సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఈ వీడియో షేర్ చేయండి. సో డే 3 వచ్చేసి మేము ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్న గుల్మర్గ్ వెళ్తున్నామండి. సో అది సండే అవ్వడం వల్ల ఇట్లా సండే మార్కెట్ అనేది కాశ్మీర్లో చాలా ప్లేసెస్లో చాలా రోడ్స్లో అయితే పెట్టున్నారు. అండ్ మోస్ట్లీ సండేస్ అయితే షాప్స్ చాలా వరకు క్లోజ్ ఉంటాయండి. బట్ మార్కెట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఆ రోజే మేము చాలా మంది లోకల్ కాశ్మీరీస్ని చూసాము. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ కల్చర్ కానీ అవన్నీ మనం ఆ రోజు అయితే చూడడానికి బాగుండింది. అండ్ నేను చెప్పినట్లు చాలా మాల్స్ కూడా క్లోజ్ ఉన్నాయి ఆ రోజు. సో మేమైతే శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. గుల్మర్గ్ వచ్చేసి 51 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 1.5 hours అట్లా పడుతుంది. బట్ ఎంత ట్రావెల్ చేసి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చూస్తే వర్త్ అని ఖచ్చితంగా అనిపిస్తుందండి. సో మాకైతే మా ట్రావెల్స్ నుంచే వ్యాన్ ప్రొవైడ్ చేశారు. లేదంటే మనకు అక్కడ లోకల్లో కూడా చాలా వెహికల్స్ అనేవి రెంట్కి తీసుకోవడానికి దొరుకుతాయి. సో మోస్ట్లీ గుల్మర్గ్ అనేది మనకి స్నో ప్లేస్ కాబట్టి చాలా వరకు హెవీ స్వెటర్స్ ఆర్ జర్కిన్స్ తీసుకెళ్ళాలని అనుకుంటారు. బట్ కొంచెం అవి అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మనకి ఎలాగో అక్కడ దొరుకుతాయి. అండ్ మనం అంత హెవీవి కొనుక్కున్నా కానీ మనం రిటర్న్ వచ్చేసినాక మన ప్లేస్లో అంత యూజ్ ఉండవు. మనకి ప్రైస్ అయితే రీజనబుల్గానే దొరుకుతాయి. బట్ అవి ఇక్కడ మనకి యూజ్ ఉండవు కాబట్టి కొనుక్కోకుండా అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి గుల్మర్గ్ రీచ్ అయిన దగ్గర నుంచి మనకి అన్ని దగ్గరలో రెంట్కి దొరుకుతాయండి. పెద్ద పెద్ద జాకెట్స్ అండ్ జర్కిన్స్ అన్ని సైజెస్కి దొరుకుతాయి. అండ్ షూస్ కూడా దొరుకుతాయి. సో అవి కొనకుండా మనీ వేస్ట్ చేసుకోకుండా ఉంటే బెటర్. అండ్ గుల్మర్గ్లో మనం మెయిన్ అనుకొని వెళ్ళేది కేబుల్ కార్ అండి. సో కేబుల్ కార్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఖచ్చితంగా అది విజిట్ చేయాలి లేకపోతే ఎక్కాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాకపోతే పీక్ సీజన్లో మాత్రం మనకి టికెట్స్ అస్సలకి దొరకవు. సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక 2-3 months ముందరనే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఆ డేట్స్లో ఉండేలాగా బుక్ చేసుకున్నారంటే మీరు ట్రిప్ డేట్స్లో ఉండేలాగా బుక్ చేసుకుంటే మనం చెప్తే ట్రావెల్ వాళ్ళు మనల్ని ఆ టైంకి తీసుకెళ్ళి గుల్మర్గ్కి తీసుకెళ్తారు. సో మేము చాలా ట్రై చేసామండి. ఆల్మోస్ట్ ఒక 1 month బిఫోర్ నుంచి నేను ట్రై చేశాను కేబుల్ కార్ కోసం బుకింగ్ కోసం. బట్ నాకైతే దొరకలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. నార్మల్గా మనం నార్మల్ ల్యాండ్స్కేప్ వ్యూ చూసినా కానీ చాలా బాగుండింది. సో గుల్మర్గ్లో జనరల్గా 2 phases అంటారండి, phase 1 అండ్ phase 2. నార్మల్గా అయితే మనల్ని phase 1 వరకు తీసుకెళ్తారు. లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళగలరు అనుకున్న వాళ్ళు phase 2కి కూడా వెళ్ళొచ్చు. మేమైతే phase 1 వరకే వెళ్ళామండి. ఈ కేబుల్ కార్ ఒకవేళ తీసుకున్నా కానీ మనం టైంకి అంటే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ టైం కల్లా మనం అక్కడ రీచ్ అవ్వాలండి. లేదంటే మాత్రం చాలా పెద్ద క్యూ ఉంటుంది. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంది బుక్ చేసుకున్న వాళ్ళు లేదంటే అప్పటికప్పుడు టికెట్స్ దొరికి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆల్మోస్ట్ ఎర్లీ టైంలో వెళ్ళిపోతే మాత్రమే మనకి టైంకి గుల్మర్గ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ రాగలము. ఆల్మోస్ట్ గుల్మర్గ్ మొత్తం అయితే చూడడానికి మనకి 1 day అయితే సరిపోతుందండి. చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి గుల్మర్గ్లో. ఓన్లీ స్నో ఆర్ phase 1 phase 2 కాకుండా రాణి టెంపుల్, చిల్డ్రన్స్ పార్క్ ఇలాంటి ప్లేసెసే కాకుండా మనకి చాలా అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి గుల్మర్గ్ ఏరియాలో చేయడానికి. స్కీయింగ్ చేయొచ్చు, స్లెడ్జింగ్ చేయొచ్చు. నార్మల్ సీజన్లో వెళ్తే మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అండి. సో చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కిడ్స్ కూడా చాలా ఎంటర్టైన్ అవుతారు. ఇంకా 35 kilometers అయితే ఉందండి. మేము ఆల్మోస్ట్ గుల్మర్గ్ ఆర్చ్ వరకు రీచ్ అయిపోయాము. ఇలా ఎంటర్ అవుతూనే మనకి ఆ వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుందండి. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామనే ఫీలింగ్లో అయితే ఉంటుంది. బట్ స్టిల్ 35 kilometers అయితే ఉంది. మనకి శ్రీనగర్లో స్టే వద్దనుకుంటే గుల్మర్గ్లో కూడా స్టే అనేది ఉంటుందండి. చాలా రిసార్ట్స్, హోటల్, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మనకి కావాలంటే అక్కడ కూడా స్టే తీసుకోవచ్చు. కాశ్మీర్ మొత్తం మనం ఎక్కడికి ట్రావెల్ చేసినా కానీ మనకి చాలా చెక్ పోస్ట్స్ ఉంటాయండి. సో ప్రతి దగ్గర కొంచెం వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఆల్మోస్ట్ గుల్మర్గ్ దగ్గరికి రీచ్ అయిపోయామండి మేము. సో మనకి ఎటు చూసినా మొత్తం నేచర్, మంచి సీనరీ, సూపర్ వ్యూస్ అయితే సూపర్ ఉంటాయండి. అసలు ఈ సీనరీస్ ఇవి చూసినప్పుడు అనిపిస్తుందండి కాశ్మీర్ని ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అనడంలో అసలుకి ఎటువంటి డౌట్ లేదు.
అసలు చాలా ఐ ఫీస్టింగ్ అయితే అనిపిస్తుంది మొత్తం వ్యూ అవన్నీ చూడడానికి. సో గుల్మర్గ్ లో జరిగే ఒక స్కామ్ అయితే నాకు అనిపించిందండి, చాలా స్కామ్ చేశారు ఈ విషయంలో మమ్మల్ని అని. సో అది వచ్చేసి గైడ్ అండి. సో మనకి జనరల్గా మన వెహికల్సే పార్కింగ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మనల్ని డ్రైవరే తీసుకెళ్ళి మనల్ని స్పాట్లో డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి పిక్ చేసుకోవడం జరుగుతుంది. బట్ డ్రైవర్స్కి అక్కడ ఉన్న గైడ్స్కి కొంచెం లింకప్స్ ఉంటాయి కదండి. సో దాన్ని బట్టి వాళ్ళు ఒక గైడ్ని అయితే మాకు అసైన్ చేశారు. ఎంత వద్దనుకున్నా కానీ వీ కుడెంట్ రెసిస్ట్ అనమాట, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్నట్లు అయిపోయింది లాస్ట్కి. ఎందుకంటే మీకు స్పాట్స్ తెలియవు, ప్లేసెస్ తెలియవు, సో మీరు అక్కడికి వెళ్తే మిస్ అయిపోతారు అన్నట్లు భయపెట్టేశారు. సో ఖచ్చితంగా మేము కూడా ఒక గైడ్ని అయితే తీసుకోవడం జరిగింది. అమౌంట్ అయితే చాలా డిమాండ్ చేస్తారండి. ఒకవేళ మీరు కూడా గైడ్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ చేసే తీసుకెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు రియల్గానే కొంచెం మంచి స్పాట్స్ అండ్ ఎవరైతే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు ఈ అడ్వెంచర్స్ రైడ్స్కి కోసం కూడా. సో మనం వెళ్ళాలనుకుంటే గైడ్ని తీసుకొని వెళ్ళచ్చు, బట్ ప్రైజెస్ కొంచెం చూసుకొని తీసుకెళ్తే బెటర్, లేదంటే మన డ్రైవర్తోనే వెళ్తే ఇంకా బెటర్ అండి. మేమైతే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి 1 or 2 కిలోమీటర్స్లో మనం గుల్మర్గ్ ఫేజ్ 1 అయితే రీచ్ అయిపోతాము. సో మనకి వచ్చేటప్పుడు కింద కూడా మనకి బాగానే దొరుకుతాయండి నేను చెప్పినట్టు జర్కిన్స్ ఆర్ షూస్, బూట్స్ అవి, లేదంటే మనం ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా వచ్చి తీసుకోవచ్చు. ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉందండి. మేము వెళ్ళింది ఏప్రిల్లో, బట్ చాలా ట్రాఫిక్ ఉండింది. సో వెహికల్స్ మూవ్ అవడానికి చాలా టైం అయితే పట్టింది మాకు. సో మనకు అక్కడ ఫుడ్ కూడా అన్ని దొరుకుతాయండి. మ్యాక్సిమం ఎక్కువ అయితే మ్యాగీ అండ్ చాయ్ అవి దొరుకుతాయి, లేదంటే పిల్లలకి స్నాక్స్ అవి కూడా చాలా బాగానే దొరుకుతున్నాయండి. సో ఫుడ్ క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఫేజ్ 1 మనం చూసుకొని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి కూడా వీ కెన్ మూవ్ అనమాట. సో ఫుడ్ వర్క్ అయితే బాగానే దొరుకుతుంది, వాటర్ అన్నీ దొరుకుతున్నాయి. సో మేమైతే గుల్మర్గ్ ఫేజ్ 1 రీచ్ అయిపోయామండి. షూస్ లేకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. షూస్ లేకుండా వెళ్ళి మనవి కూడా మంచి గ్రిప్ ఉన్న షూస్ అనుకున్నా కానీ ఖచ్చితంగా జారుతాయండి. సో వాళ్ళు ఇచ్చే బూట్సే చాలా బెటర్, సేఫ్ అనమాట. అండ్ జర్కిన్స్ కూడా ఖచ్చితంగా పర్చేస్ చేయండి, తీసుకోండి, రెంట్కైనా తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మనకి కింద ఉన్నంత కోల్డ్ కన్నా చాలా కోల్డ్ ఉంటుంది, పైన అసలు భరించలేనంత కూల్ ఉంటుంది. సో ఖచ్చితంగా జర్కిన్స్ అండ్ బూట్స్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకెళ్ళండి. మేమైతే ఇక్కడ స్కీయింగ్ ఇంకా స్లెడ్జింగ్ చేసాము. సో మనకైతే సపోర్ట్కి, హెల్ప్కి వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు, గైడ్ చేస్తూనే ఉంటారు. లైక్ మనం అక్కడ ఉన్నంతసేపు మనతోనే ఉంటారు, ఎందుకంటే చాలా స్లిప్పరీ ఉంటుంది కాబట్టి. పిల్లలకి కూడా చాలా సేఫ్ అండి, ప్రాబ్లమే లేదు. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. సో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకొనే వెళ్ళాలి. మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు, చక్కగా ఎలా చేయాలి అనేది కూడా మనకి నేర్పిస్తారు. సో ప్రాబ్లమే ఉండదు. అండ్ వాళ్ళు కూడా పక్కనే ఉంటారు కాబట్టి మనకి ఎటువంటి ఇంజురీ కూడా జరగకుండా చాలా సేఫ్గా తీసుకెళ్తారు. నేనైతే ఒక్కదాన్నే ట్రై చేశాను నేర్చుకొని, బట్ చాలా భయం అయితే వేసిందండి, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి అది. బట్ మేమైతే ఎంజాయ్ అయితే చేసాము. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ మేము ఫోటోగ్రఫర్ని తీసుకున్నామండి. సో మనకి ఆల్మోస్ట్ కాశ్మీర్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఫోటోగ్రఫీ తీయడానికి అనేది వాళ్ళు వచ్చి అడుగుతారు. సో సాఫ్ట్ కాపీస్ అనేవి మనకి ఇస్తారు. కొన్ని ప్లేసెస్లో అయితే హార్డ్ కాపీస్ కూడా ప్రైస్ తీసుకుంటారు. సో మేమైతే ఇది కంప్లీట్ ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాము. సో కంప్లీట్ అన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా తీసేలాగా మాట్లాడుకున్నాము. అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ మనకి వాళ్ళు మొత్తం అన్ని మనకి ఫోన్లో సాఫ్ట్ కాపీస్ అయితే ఇచ్చేస్తారు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో మాకైతే ఆల్మోస్ట్ 3000కి మాట్లాడుకున్నానండి. సో వాటికి మనకి పిక్చర్స్ అండ్ వీడియోస్ ఇచ్చేసారు. సో మనకి ఇవే కాక హెలికాప్టర్ రైడ్ అనేది కూడా ఒకటి ఉందండి. సో అది పర్ హెడ్ వచ్చేసి 25,000 అరౌండ్ ఉంది. సో అదైతే కంప్లీట్ గుల్మర్గ్ వ్యూస్ అన్ని చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక ½ an hour వరకు ఉంటుంది అది. సో చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయండి. సో మేము గుల్మర్గ్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు మళ్ళీ తర్వాత స్నో కనిపించిందండి వేరే ప్లేస్లో. సో దీన్ని కిలన్మర్గ్ అంటారు. సో ఇక్కడ కూడా చాలా స్నో అనేది ఉంది. సో పిల్లలు దిగి ఆడుకుంటాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ దిగి ఆడుకున్నారు కొంచెం సేపు. ఈ ప్లేస్లో కూడా చాలా స్నో ఉంది అండి. అండ్ స్కీయింగ్ కూడా ఉంది ఇక్కడ. సో పిల్లలు బాగా ఆడుకున్నారు, తర్వాత దిగి మళ్ళీ ఫొటోస్, వీడియోస్ ఇవే సరిపోయింది.
కానీ ఈ ప్లేస్లో మనకి గుల్మర్గ్లో ఉన్నంత చలి అయితే లేదండి. బట్ బాగుంది ప్లేస్ కూడా. ఇక్కడ జారడానికి చాలా బాగుండింది. సో మా వాళ్ళు పైకి వెళ్ళి అక్కడ నుంచి జారుకుంటూ వచ్చేసారు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో ఆ ప్లేస్ నుంచి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రంగ్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉందండి. సో ఇక్కడికి కూడా వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. అసలు ఆ సౌండ్ అయితే చాలా సూదింగ్ అనిపించింది. జనరల్గా అయితే ఇక్కడ రిజర్వాయర్ బిల్డ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి మనకి వాటర్ అనేవి వస్తున్నాయి. సో చాలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. వ్యూ అయితే చాలా బాగుండింది. సో ఇదండి మా డే 3 ట్రిప్ ఇన్ కాశ్మీర్. అండ్ కాశ్మీర్ ట్రిప్ ఇంకా 1 more వీడియో వస్తుంది, డే 4 అండ్ డే 5ది. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.